కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన బోల్డ్ అని హామీలు ఇచ్చింది. అందులో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ఒక్క హామీ మాత్రమే కాదు. ఇది కాకుండా డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నో గ్యారెంటీలు ఇచ్చింది. కానీ ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోంది. మొత్తం అంతా కూడా అంటే వాటి గురించి అసలు ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు మనకు కనిపించట్లేదు. ఏం చెప్తారు దీని గురించి? రైట్ సునీత, దాదాపుగా సార్వత్రిక ఎన్నికల సమయంలో 2023 నవంబర్ 10న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీపంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ అనే సభ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగిన ఈ సభలో బీసీలను మభ్యపెట్టే విధంగా అమాంతరం ఆ సభ కొనసాగింది. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను బీసీలు ఎవరు నమ్మరు, ఇక్కడ ప్రాంత ప్రజలు ఎవరు నమ్మరని, వీరి మాటలను విస్మరించని అనే ఆలోచనతో ఆ రోజు పగడ్బందీ వ్యూహంకు ఆ రోజే కుట్రలేపారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్యని తీసుకొచ్చి ఒక బీసీ నేత కాబట్టి, బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీ నాయకుడితో అనేక అంశాలు చెప్పించడం జరిగింది. ప్రధానంగా 8 కులాలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా సామాజిక ఆర్థిక అంశాలతో ముడిపడినటువంటి డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. 8 కులాలకు సంబంధించినటువంటి మేజర్గా మున్నూరు కాపు, పద్మశాలి, గౌడు, రజక, మత్స్యకార, ముదిరాజు, రజక కులాస్తులతో పాటు అనేక పెద్ద కులాలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అన్ని వర్గాలను ఆదుకుంటామని చెప్పింది. ఆయనతో అనేక పర్యాలుగా చెప్పడింది. పైగా ఈ బీసీ డిక్లరేషన్ అనే అంశం రాహుల్ గాంధీ కలలుగన్న బీసీ డిక్లరేషన్ అని చెప్పడం జరిగింది. ఇవాళ పరిస్థితి తలకందులయ్యే విధంగా, పరిస్థితిని పూర్తిగా ఇటు కోర్టులోకి నెట్టే విధంగా, అదేవిధంగా బీసీలను మభ్యపెట్టే విధంగా అమాంతం ప్రభుత్వం వివరిస్తున్న తీరు స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ బీసీలకు సంబంధించిన అంశము 42% రిజర్వేషన్ అయితే, ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్లుగా ఆర్డినెన్స్ రూపంలో కానీ, అదేవిధంగా కోర్టు రూపంలో కానీ రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్ కిందికి వస్తుంది. కానీ దాంతోపాటు సామాజిక రాజకీయ రంగాలతో ముడిపడ్డ అంశము కాబట్టి ఒకవేళ 9th షెడ్యూల్లో పొందుపరిస్థితి తప్ప పూర్తిగా బీసీ డిక్లరేషన్ కార్యరూపం దాల్చే పరిస్థితి ఉండని పరిస్థితి. కానీ ఈ అంశాలు ఏవైతే మానవతా దృక్పథంతో వెనుకబడిన వర్గాలను అభ్యున్నతి కొరకు ప్రతి కులాన్ని ఆదుకుంటామని 8 ప్రధానమైన కులాలను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కులాలను టార్గెట్ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక అంశాలు, ముఖ్యంగా ముదిరాజు సామాజిక వర్గం, మత్స్యకార సామాజిక వర్గాల మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తొలగిస్తాం, వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం, ఒక సబ్సిడీ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పారు. అదేవిధంగా మున్నూరు కాపులకు బలోపేతం చేస్తాం, వారిని వ్యాపారం చేసుకోవడానికి 95% సబ్సిడీని అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన అంశానికి వస్తే ప్రతి గ్రామంలో 5 ఎకరాల ఈతవనాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా వైన్స్ కానీ ఇతరతర గౌడ్కు ముడిపడ్డటువంటి అనేక అంశాలలో రిజర్వేషన్ శాతాన్ని పెంచుతాము. అదేవిధంగా వైన్స్లను పూర్తిగా 25% గౌడ సామాజిక వర్గానికి అప్పచెప్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పద్మశాలీల విషయానికి వస్తే పద్మశాలీలకు ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం, అందులో భాగంగా వాళ్ళకి రావాల్సిన నైపుణ్య విద్యని కోర్సును ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రజక కులాస్తుల విషయానికి వస్తే రజకులకు ప్రత్యేక బోర్డు లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటు పడతామని చెప్పడం జరిగింది. ప్రతి జిల్లా కేంద్రానికి 10 కోట్ల రూపాయలు ఏర్పాటు చేసి లాండ్రీ లాంటి షాపులను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తాం, కుల వర్గాలకు అభ్యున్నతి కొరకు పాటు పడతామని చెప్పారు. ఇవేవి కూడా ఇవాళ ముఖ్యంగా ఇటు గొర్రెల పంపిణీ విషయానికి వస్తే కురుమ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధాన అంశమైనటువంటి గతంలో ఎన్నికల సమయంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వారికి ఎలక్షన్ సమయంలో ఆగిపోయినటువంటి ఏదైతే సబ్సిడీకి సంబంధించి అందిస్తున్నట్టు గొర్రెలను కంటిన్యూషన్ చేస్తాం, దాన్ని ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పడం. కానీ ఇవాళ బీసీలకు సంబంధించిన అతి బలమైన సామాజిక వర్గం కురుమ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం నుంచి పొందుపరిచినటువంటి డీడీలను తిరిగి వాపసు చేసిన పరిస్థితి కనబడ్డది. అంటే ప్రభుత్వం చెప్పింది ఒకటి, ఇవాళ చేస్తున్నది ఒకటి. 9th షెడ్యూల్ ప్రకారం ఒకవేళ బీసీలకు రాజకీయ సామాజిక పరంగా, ఉద్యోగ పరంగా, రిజర్వేషన్ల పరంగా ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగమైన చట్టబద్ధతమైనటువంటి రిజర్వేషన్ల మాట అటుంచుతో ఇవాళ సామాజిక దృక్పథంతో బీసీ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ 8 కులాల సామాజిక వర్గాలకు ముడిపడినటువంటి అంశాన్ని ఎందుకు తేల్చలేరు? ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 18 నెలల సమయం
సమయం కావస్తుంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అంశం పైన కానీ క్లియర్గా దీనికి ఏమీ అవసరం లేదు. కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది, ముఖ్యమంత్రి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తే సరిపోతుంది. పైగా ఏ సామాజిక వర్గాలు ఎంతమంది ఉన్నారు అంశాన్ని కూలంకషంగా ప్రభుత్వం కులగణన చేసిందని చెప్తుంది. ఆ కులగణనకు సంబంధించిన అంశం పూర్తిగా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల, బీసీలు పట్ల అవలంబిస్తున్న విధానం పట్ల ఇవాళ బీసీలంతా ఐక్యత చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలను అభ్యున్నతి కోసం కృషి చేస్తామన్నటువంటి ప్రభుత్వం ఇవాళ అగాధంలోకి నెట్టింది. ఆర్డినెన్స్ పేరుతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది. దాని మీద కమిటీలు వేస్తున్నారు. ఎక్స్పర్ట్ కమిటీ విధి విధానాలు ఏర్పాటు చేశారు. ఎక్స్పర్ట్ కమిటీ చట్టబద్ధత కాదు. ఆ కమిటీలు ఎంతమంది ఉన్నారన్న విషయం దగ్గర ప్రభుత్వంలో క్లారిటీ లేదు. ఆ కమిటీ విధి విధానాలు పూర్తిగా లేదు. నావే కోవిదులతో పాటు నిపుణులు కూడా చెప్తున్నారు ప్రభుత్వం ఇవాళ తీసుకొస్తున్న ఆర్డినెన్స్ చిత్తు కాగితంతో సమానం, ఎందుకు పనికిరాదు, అది రేపు కోర్టులో నిలబడదు. దాదాపుగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లకు విరుద్ధంగా నడుస్తుంది. కాబట్టి ప్రత్యేకమైన చట్టబద్ధత ఉంటే తప్ప ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేశారు? తీర్మానం చేసిన కాపీని గవర్నర్కి పంపారు. గవర్నర్కి పంపిన కాపీ రాష్ట్రపతికి చేరింది. కానీ దీంట్లో జరగాల్సిన ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యంగా పొలిటికల్ ప్రెషర్ అవసరము. దీని మీద పనిగట్టుకొని ముఖ్యమంత్రి లెవెల్తో పాటు సంబంధిత అధికారులు అనునిత్యం కేంద్రంతో పొలిటికల్ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి పలుసార్లు బీసీల మాట చెప్పినట్టు ముఖ్యమంత్రి 47 నుంచి 48 సార్లు ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఢిల్లీ పెద్దల్ని కలిసి ఢిల్లీకి సంబంధించినటువంటి ఈ అంశాల పట్ల ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ కార్యాలయాన్ని సంప్రదించలేదని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఆర్డినెన్స్ తీసుకొస్తున్న నేపథ్యంలో కొంతమంది బీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులను తీసుకువెళ్లి ధర్నా చేశారు తప్ప ఆ విషయం ఎట్లాగో కోర్టులో నిలబడేది చట్టబద్ధత కాదు అనే అంశం. కాబట్టి ఇవాళ స్థానిక సంస్థల రిజర్వేషన్ల పేరుతో 42% ఒకవేళ రాజ్యాంగబద్ధంగా ఇవ్వకపోతే పార్టీ పరంగా ఇస్తామంటారు. అంటే ముఖ్యమంత్రి మెలిక పెడుతున్నాడు. ఇక రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాదు. కేవలం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఎన్నికలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తామంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఓటు బ్యాంకు కొరకి వల్ల ప్రభుత్వం బీసీలను వాడుకుంటుందన్న అంశం పట్ల బీసీ సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో అనేక పర్యాయాలుగా డంకా బజాయించి ప్రభుత్వం చెప్పింది. ఇదే అంశాన్ని రాష్ట్రపతి రాష్ట్రంలో 4 మూలల చోట్ల చెప్పడం జరిగింది. ఇక్కడ నాయకులు చాలాదంటూ వివిధ ప్రాంతాల నుంచి నాయకులను ఎంగేజ్ చేసుకుని వచ్చి మరి ప్రచారం చేయించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నోటిని మాటగా కూడా చెప్తున్నామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఒక గుదిబండగా ఆర్డినెన్స్ తయారవుతుంది. చట్టబద్ధత లేని ఈ ఆర్డినెన్స్ కోసం ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లోపల నిర్వహించాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో 9 నెలల పాటు సైలెంట్ గా ఉన్నటువంటి ప్రభుత్వము ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బీసీ రాగాన్ని అందుకుంది. బీసీలకు ఎట్లాగో సాధ్యం కాదు అనే ఉద్దేశంతోనే వారికి అందాల్సినటువంటి న్యాయమైన వాటాను దక్కకుండా చేస్తుంది. ఒకవేళ రాజ్యాంగబద్ధంగా ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా కానీ తమిళనాడు కానీ, హర్యానా కానీ, మహారాష్ట్రలో కానీ పూర్తిగా చట్టబద్ధత కాలేదు. కేవలం తమిళనాడులో మాత్రం 50% రిజర్వేషన్ కు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పట్టుపట్టి మరీ అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆ అంశాన్ని లేవనెత్తి పూర్తిగా సాధించినది తమిళనాడు ప్రభుత్వం. ఆ రకంగా చిత్తశుద్ధి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ ఆ చిత్తశుద్ధి స్పష్టంగా కనబడతలేదు. ముఖ్యంగా బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం కోసమే వాడుకున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్పింది, బీసీలు ఎంతమంది ఉన్నారనే అంశం పైన ప్రభుత్వం మొదట్లో కులగణన ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసే కులగణన కానీ, జనగణన కానీ మేము పరిగణలోకి తీసుకోము, మేమే కులగణన చేస్తాం, మేమే జనగణన చేస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మా దగ్గర కులగణన ఉంది, ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు అనే విషయం మా దగ్గర స్పష్టత ఉందని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మేము యాక్సెప్ట్ చేయము, మేమే కులగణన చేస్తాం, జనగణన చేస్తాం అంటారు. ఈ రెండు అగాధాల మధ్య ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే అంశం పట్ల స్పష్టంగా ఉంది. అంటే ఈ ఓవరాల్ గా ప్రభుత్వానికి ఈ విషయం తెలియదన్నట్టు కాదు, పూర్తిగా అవగాహన ఉంది. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అవగాహన లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు అవగాహన ఉంటుంది,
ప్రభుత్వ అధిపతులకు అవగాహన ఉంటుంది, సిఎస్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళ ఆ రకంగా జరగలేదు. ఆ ప్రక్రియ పూర్తిగా ఖచ్చితంగా ఏమార్చే ప్రక్రియ కాబట్టి తూతూ మంత్రంగా ఒక పొలిటికల్ మేనేజ్మెంట్ చేసే సిస్టమ్ గా కనబడుతుంది తప్ప బీసీలను ఆదుకొని బీసీలకు న్యాయం చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడే అంశం కాదని తేటతెల్లమైంది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ తీసుకురావడం అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సునీత.